హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్త్కి ఎంతో మేలు చేసే ఖర్జూర లడ్డు లేదా డేట్స్ లడ్డు. ఇలా తయారు చేసుకున్న లడ్డూని రోజుకి ఒక్కటి తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ ఖర్జూర లడ్డు తయారు చేయడానికి నేను 1 కప్ వరకు ఖర్జూరం తీసుకున్నాను. ఈ ఖర్జూరంలో ఉన్న పిక్కలను తీసేసి నీట్గా పెట్టుకోవాలి. ఈ ఖర్జూరతో పాటు 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని తీసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బాదం తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయిన తర్వాత ఇందులోనే ముందుగా పక్కన పెట్టుకున్న నువ్వులు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బాదంను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న కిస్మిస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఖర్జూరం కొంచెం వేడయిన తర్వాత బాగా మెల్ట్ అవుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దంచుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా ప్యాన్కి సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, లేదంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న లడ్డూని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ పాటు నిల్వ ఉంటాయి. అంతేనండి, హెల్త్కి ఎంతో మేలు చేసే ఖర్జూర లడ్డు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.